అందువల్ల ప్లీజ్ వెల్కమ్ టు నరేంద్ర మోడీజీ, ప్లీజ్ గివ్ 10,000 crores. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ అనుకోండి, మీకు వచ్చేస్తే డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయి. 1,00,000 కోట్లు కదా బుల్లెట్ ట్రైన్కి ఇచ్చింది, జపాన్ నుంచి మీరు అప్పిప్పించారు. సో మళ్ళీ మాకు అప్పిప్పేకండి, గ్రాంట్ ఇవ్వండి. ఇది 59,000 కోట్లు బీహార్కి ఇచ్చినప్పుడు 10,000 కోట్లు ఏడాదికి అమరావతికి ఇవ్వడానికి ఎందుకు మనసు రాదు అని అడుగుతున్నాం. లేదు ఇనాగ్రేషన్లు చేసిపోతే ఏమొస్తుందండి? ఇనాగ్రేషన్లకు చెయ్యాలి, అద్దని అంటలేం. ఇనాగ్రేషన్లు చేసి వెళ్ళిపోతే లాభం లేదు కదా. మళ్ళీ మీరు పార్లమెంట్ ప్రాంగణం నుంచి ఇంత మట్టి పట్టుకొస్తారు, మీరు మళ్ళీ ప్రయాగరాజ్ నుంచి కావాలంటే మహాకుంభ నుంచి నీళ్లు తెస్తారు. మాకు ఏం లాభం దానివల్ల? అవసరమే, అది పుణ్యతీర్థం రావాలి, అది మేమైనా పోయి తెచ్చుకుంటాం కదా. పార్లమెంట్లో ఉన్న మట్టి నరేంద్ర మోడీ గారు వెళ్ళి మా రామ్మోహన్ నాయుడు తెచ్చుకోడా? మహాకుంభకు మా పవన్ కళ్యాణ్ ఏంటి కదా తెచ్చుంటాడు ప్రయాగరాజు నుంచి నీళ్లు. మా పవన్ కళ్యాణ్ ప్రయాగరాజ్ నుంచి నీళ్ళు తెచ్చుంటాడు, మా రామ్మోహన్ నాయుడు మట్టి తెస్తున్నాడు. మా దానికి మోడీ ఎందుకు? మోడీ 10,000 కోట్లు పట్టుకొని రావాలని కోరుకునేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతూ ఉన్నారు సార్. వచ్చే నెలలో అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించడానికి ఆహ్వానించడానికి ఢిల్లీ వెళుతూ ఉన్నారట. సరిగ్గా 9 ఏళ్ల క్రితం అక్టోబర్ 22, 2015 ఉద్దండరాయుని పాలనలో ప్రధాని మోదీ చేతే అమరావతి రాజధాని శంకుస్థాపన పనులు చేపట్టారు. కానీ గత 9 ఏళ్లుగా ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత మోదీ గారు ఏమిచ్చారు, కేంద్రం ఏమిచ్చింది, తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చాలా అగ్రెసివ్గా విమర్శలు చేసుకున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు సార్, మట్టి నీళ్లు కొట్టారు అని చెప్పి మళ్ళీ పునఃప్రారంభం అటు సార్. ఏంటి సార్ అమరావతి పరిస్థితి? ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? మోడీ తట్టడు మట్టి నీళ్లు తప్ప ఏమీ లేదు. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలన అసలు అమరావతి లేదు, అంతే కదా. అమరావతికి అసలు మట్టి నీళ్లు కాదు, అసలు ఏమీ లేదు కదా. దాన్ని ఎడారి చేశారు కదా. బొత్స సత్యనారాయణ అన్నది మాటలు మనకు గుర్తు కదా, శ్మశానం అన్నారు కదా. సో అంటే ఈ 10 ఏళ్లలో మోడీ అమరావతికి ఇచ్చింది ఏంటి? ఫైనల్గా తట్టెడు మట్టి నీళ్ళే కదా. అందువల్ల ఫస్ట్ మోడీ గారిని అడగాలి, అమరావతి ప్రారంభానికి వస్తే అయ్యా 10 ఏళ్ల పాటు మా అమరావతికి ఎందుకు అన్యాయం చేశావు? ఎందుకంటే జగన్ తప్పు చేయొచ్చు, కానీ అల్టిమేట్గా పార్లమెంట్ చట్టం ద్వారా రాష్ట్రం విడిపోతే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని పార్లమెంట్ చట్టంలో ఉంది కదా. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చదవండి మీరు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాలకు కేంద్రం డబ్బులు ఇవ్వాలి. అంటే పార్లమెంట్ చేసిన చట్టంలో ఉన్నది 10 ఏళ్ళుగా మీరే దేశంలో పాలిస్తున్నారు, ఎందుకు మరి అమలు చేయలేదు? దీనికి కారణం చెప్పాలి కదా. రాజ్యాంగంలో నిబంధనలు లేవా ఇవి అమలు కాకపోతే? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్లు కూడా జారీ చేయొచ్చు. మీరే అఫిడవిట్ వేసి పార్లమెంట్లో రాజధాని విషయంలో మా కేంద్ర ప్రభుత్వానికి ఏ పాత్ర లేదు, ఇది మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో చెప్పింది. రాజధాని ఎక్కడ పెట్టాలన్న పాత్ర మీకు లేకపోవచ్చు, కానీ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్న పాత్ర ఉండాలి కదా. రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా. అమరావతి కాబట్టి ఇంకేదో ఒక రాజధాని ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డితో మీకున్న అనుబంధం రీత్యా 5 ఏళ్ల పాటు దీన్ని అమరావతి సర్వనాశనం అవుతుంటే మోడీ ప్రేక్షక పాత్ర పోషించారు. 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేయలేదు. అప్పుడు 5 ఏళ్ల పాటు టీడీపీ బీజేపీ కలిసి ఉన్న అమరావతికి తట్టెడు మట్టే ఇచ్చారు. విడిపోయాక కూడా తట్టెడు మట్టే మిగిలింది. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారమే 2019 వరకైతే తట్టెడు మట్టి నీళ్ళే, ఏమి ఇవ్వలే కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పాడు, వేరే వాళ్ళు చెప్తే నేను ఒప్పుకోను. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. 10 ఏళ్లలో అమరావతికి తట్టెడు మట్టి నీళ్ళే మిగిలాయి 10 ఏళ్ల మోడీ పాలనలో. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను మట్టి తీస్తా అంటే మళ్ళీ ఏం గ్యారంటీ? 2027, 2028లో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేయాల్సిందే. మళ్ళీ మీ మోడీని తట్టెడు మట్టి మళ్ళీ నీళ్ళు అంటాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. అందువల్ల దేశ ప్రధానమంత్రి చెప్పాలి మళ్ళీ ఈ పరిస్థితి రాదని. గ్యారంటీ ఉంటుందా? 2028లో వస్తుంది, 2027లోనే వస్తుందేమో. పరిస్థితులు చూస్తుంటే ముందే వచ్చినట్టు ఉంది. బీజేపీ నాయకులతో మాట్లాడుతుంటే ఎక్కువ రోజులు పట్టేస్తారంటున్నారు, 6 నెలలో ఏడాదో అంటున్నారు. ఇంత నిజమో నాకు తెలియదు. సో అంటే మళ్ళీ తట్టెడు మట్టి నీళ్ళే అని వస్తుంది. అంటే ఆఖరికి అమరావతికి ఆఖరికి మిగిలేది వాళ్ళే ప్రారంభోత్సవాలు చేస్తారో, వాళ్ళే మా నోట్లో మట్టి కొట్టిపోతారా, మా మట్టి నీళ్ళు ఇచ్చిపోతారా? ఏ రాజకీయం ఇది?